ఆగండి ఒక నిమిషం, ఈమె ఎవరో తెలుసా? గుర్తుపట్టారా? పావల శ్యామల. 250కి పైగా సినిమాలు నటించారు. కానీ చివరి రోజులు మాత్రం అందరికీ తెలియని బాధతో గడిచాయి. తెరపై అందరినీ నవ్వించిన ఆమె తెర వెనుక ఎలాంటి జీవితం గడిపారో తెలుసా? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. చిన్న వయసులో ఆమె భర్త ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి జీవితంతో ఒంటరిగానే పోరాడుతుంది. అంతటితో ఆగలేదు. ఆమె కూతురు మాధవి తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది. అందుకే తల్లి అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒక ప్రశ్న నా మనసులో వచ్చింది. 250 సినిమాల్లో నటించిన కళాకారిణి పరిస్థితి ఇలా ఎందుకు మారింది? చివరికి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి ఆమె అంత్యక్రియలైతే నిర్వహించారు. కానీ ఈ కథలో ఇంకా మిగిలిపోయిన ప్రశ్న ఒకటే. తెరపై చప్పట్లు కొట్టిన మనం తెర వెనుక వాళ్ళను ఎంతవరకు గుర్తించుకుంటున్నాం? అది మన మనసు మనల్ని ప్రశ్నిస్తుంది. ఇలాంటి కళాకారులు అండ్ ఈ కళాకారులే కాకుండా ఈ భూమిపైన ఎంతో మంది జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న హెల్ప్ చేయండి. జస్ట్ కామెంట్లో మీరు తొందరగా రికవరీ అవ్వాలని కోరుకోండి. థ్యాంక్ యూ.